Hi, I'm Dr. Vijayashree, General Physician and Diabetologist. Welcome back to my channel Vitality Vlogs. ఈ రోజు మనము వరల్డ్ హార్ట్ డే కోసం తెలుసుకుందాము. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 29వ తారీఖు వరల్డ్ హార్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. మెయిన్గా హార్ట్ హెల్త్ కోసము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మన లాస్ట్ వీడియోలో చెప్పాము. ఈ వీడియోలో మనము హార్ట్ హెల్త్ కోసం ఎటువంటి టెస్టులు చేయించుకుంటే మంచిదో చూద్దాము. మెయిన్గా ఫస్ట్ టెస్ట్, ఇంపార్టెంట్ టెస్ట్ హోమోసిస్టిన్ లెవెల్స్ అంటే మన బ్లడ్లో హోమోసిస్టిన్ని మనం చెక్ చేసినప్పుడు ఉండాల్సిన మోతాదు, ఉండాల్సిన లెవెల్ కన్నా ఎక్కువ లెవెల్ ఉంది అంటే హోమోసిస్టిన్ లెవెల్ మెయిన్గా సివియర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్తో కానీ లేకపోతే మన చిన్న వెజల్స్లో, చిన్న బ్లడ్ వెజల్స్లో, స్మాల్ బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ ఏమైనా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఎపోలైపో బి ఆర్ ఎపోలైపోప్రోటీన్ బి అనే టెస్ట్ మెయిన్గా ఇంపార్టెంట్. అది మెయిన్గా మన బాడీలో మనము లిపిడ్ ప్రొఫైల్, ట్రైగ్లిజరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ చేయించుకుంటూ ఉంటాము. కానీ దానికన్నా అడ్వాన్స్ టెస్ట్ ముందుగానే కూడా చాలా తక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నా మన బాడీలో దాన్ని తెలిసేలా చేస్తుంది. నెక్స్ట్, హై సెన్సిటివ్ సిఆర్పి. నార్మల్ సిఆర్పి మనము ఇన్ఫెక్షన్ లెవెల్స్లో ఆర్ ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ చూసుకోవడానికి చేస్తూ ఉంటాము. బట్ హై సెన్సిటివ్ సిఆర్పి ముందుగానే మన బాడీలో కానీ మన మజిల్స్లో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటే దాన్ని గుర్తించిద్ది ముందుగానే. హై సెన్సిటివ్ సిఆర్పి అందుకనే ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, మనకి మెయిన్గా ఇంపార్టెంట్ టెస్ట్ omega-3 ప్యానల్. omega-3 ఇండెక్స్ అనేది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, హార్ట్కి సంబంధించిన హెల్త్ సరిగ్గా మెయింటైన్ అవ్వదు. సో omega-3 ప్యానల్ అనేది చేయించుకున్న దాన్ని బట్టి మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఆర్ omega-3 డెఫిషియన్సీ ఉంటే ముందుగానే మనం కనిపెట్టి దాన్ని డెఫిషియన్సీని మనము లేకుండా మన ఫుడ్లో కానీ లేకపోతే సప్లిమెంట్స్లో కానీ డైటరీ ఇంటేక్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం పాటిస్తే మన హార్ట్ హెల్త్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. సో హెల్దీ హార్ట్ ఈక్వల్స్ టు హెల్దీ పర్సన్. థ్యాంక్ యూ.